యేసు ప్రభుతోటే వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడదాం. యేసు ప్రభు లేకపోతే ఈ హ్యాపీ న్యూ ఇయర్ లేదు. కొందరు తెలియకనే హ్యాపీ న్యూ ఇయర్ చేస్తున్నారు, కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాతనే ఈ హ్యాపీ న్యూ ఇయర్ స్టార్ట్ అయింది ఇక్కడ. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చిన తర్వాతనే హ్యాపీ న్యూ ఇయర్ స్టార్ట్ అయింది. అందుకే ఇక్కడ మనం ఒక లూకా సువార్తలో ఒక మాట మనం తీసుకుందామమ్మా. లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు ఆ పేరు ఆయనకు పెట్టి. గట్టిగా చప్పట్లు పడదామమ్మా. హల్లెలూయా. ఈరోజు ఎంత శుభదినం అని అంటే చాలా మంది కూడా ఈ దినాన్ని పండుగ దినముగా హ్యాపీ న్యూ ఇయర్గా అందరం కూడా ఆచరిస్తున్నారు. కుల మత భేదము లేకుండా అందరూ కూడా ఆచరిస్తున్నారు. ఎందుకంటే ఈ దినాన్ని తెలియకనే కొంతమంది ఆచరిస్తున్నారు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు పుట్టక మునిపే, ఈ లోకానికి రాకముందే దేవదూత ద్వారా మరియ తల్లికి దేవాది దేవుడు తెలియజేశాడు దూత ద్వారా, నీ గర్భంలో ఉన్నటువంటి శిశువుకు యేసు అనే పేరు పెట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. పుట్టక ముందే పేరు పెట్టబడినటువంటి వ్యక్తి ఎవరనంటే ప్రప్రథమగా ప్రపంచంలో యేసు క్రీస్తు మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ ప్రపంచంలో భూమి మీదకి రాకముందే పెట్టబడినటువంటి పేరు యేసు క్రీస్తు ద్వారానే ఈ లోకానికి వచ్చాది యేసు అనేటువంటి పేరు. అయితే అప్పుడు దేవుని యొక్క దూతలు ఆ యొక్క మరియ తల్లికి చెప్పినప్పుడు ఆమె చాలా బాధపడ్డది. హల్లెలూయా. ఇది ఇలాగా జరుగుతుందండి, నేను కన్యకను కదా, నేను పురుషుని ఎరగని దానను కదా, అసలు లోకములో కన్యకకు పిల్లలు పుడతారా? పుట్టారు. హల్లెలూయా. ఎందుకంటే అప్పుడు ఆమె భయపడుతూ ఉంటే ఆ యొక్క దేవుని యొక్క దూత మరియతో చెప్తున్నది, భయపడకుము. హల్లెలూయా. చూద్దాం 1వ అధ్యాయం, ఇదే లూకా సువార్తలో 1వ అధ్యాయంలో 28వ వచనం మనం చూసుకుందాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయా ప్రాప్తురాలా, నీకు శుభం అని చెప్పింది. హల్లెలూయా. ఈరోజు మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఎవరు కూడా దేవుని విషయాలలో భయపడాల్సినటువంటి పని లేదు. ఎవరికి తెలియకుండా యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు. ఎందుకంటే ఆయన ముందే చెప్పి వచ్చాడు. ఎందుకంటే నీవు, నేను, మన కుటుంబ సభ్యులు, మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, మన గ్రామస్తులందరూ, లేకుంటే ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు అనేకులు నశించిపోతున్నారు. అందరూ కూడా నాశనం అయిపోతున్నారు. అందరూ కూడా చెడిపోయారు. దేవుని దృష్టికట ఈ భూలోకము చెడిపోయి ఉన్నది. ఏ రకంగా ఉన్నదటమ్మా? దేవుడు ఆకాశం నుండి చూసినప్పుడు ఈ భూలోకము చెడిపోయి ఉన్నది. ఈ రోజులలో కూడా పిల్లలు సెల్ ఫోన్ పట్టుకొని చెడిపోతున్నారు. అవునా కదా? చప్పట్లు కొట్టండి. అవునా కాదా? రాత్రి 12, 1 గంట వరకు ఎంత చెప్పినా వింటలేరు. మీరు అనుకుంటారు కదా వాళ్ళు వట్టి సెల్ ఫోనే చూస్తారు కావచ్చు అని అనుకుంటున్నారు, కానీ అలా చూడరాని దృశ్యాలు చూసి ఆ సెల్ ఫోన్ వదిలిపెడతలేరు. చిన్న పిల్లలు సైతం అన్నం తినాలనంటే సెల్ ఫోన్. హల్లెలూయా. అది చెడిపోయినట్ట మంచితనానికమ్మా. స్త్రీలు ఎక్కడ మన సీరియల్ దగ్గర కూర్చొని లేతలేరు, సినిమాల గురించి దగ్గర కూర్చొని లేతలేరు. అవునా కాదా? చెడిపోయారు. హల్లెలూయా. అందరూ కూడా పాపంలో పడిపోయారు. హల్లెలూయా. స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు పాపం చేస్తూ ఉంటే దేవుడు దాన్ని అసహ్య క్రియగా భావించి, అరెరెరే ఈ లోకం అంతా చెడిపోయింది, వీళ్ళందరి కోసం నా కుమారుని ఈ భూమి మీదకి నేను పంపిస్తా. హల్లెలూయా. ఈ భూమి మీదకి పంపించి వాళ్ళ పాపాలన్నీ నా కుమారుని మీద వేస్తా. హల్లెలూయా. ఎందుకంటే మన పాపాలు మనం మోయలేం. మన పాపాలు మోయలేనంత బరువు ఇప్పటికే ఉన్నాయి. చిన్న వయసులో ఉన్న పిల్లలకు వాళ్ళు మోయలేరు.
మన వయసులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పాపాలు వాళ్ళు మోయలేరు. తలంపుల ద్వారా, మాటల ద్వారా, చేష్టల ద్వారా, క్రియల ద్వారా, నడక ద్వారా అనేక రీతులుగా పాపం చేస్తూనే ఉన్నాం మనం. మన పాపాలు మోయలేని అమ్మ. అందుకే భారమైనటువంటి సిలువ మోయనికి ఆయనకు అధికారం ఇచ్చారు ఆయన. హల్లెలూయా. అందుకే ఆయన దూతను పంపించి మరియ తల్లితో మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం ఇక్కడ. మరియ తల్లి దయాప్రాప్తురాలా, నీకు శుభం. హల్లెలూయా. యావత్ ప్రపంచ దేశాలలో తిరిగిన మరియ తల్లి వంటి కన్యక దొరకలేదు. గడియ తప్పలు కొడదాం. మరియ తల్లి గర్భాన్ని ఆయన కోరుకున్నాడు. ఆయనంత పవిత్రురాలు ఎక్కడ కూడా లేదు. అందుకే ఆ మరియ తల్లి గర్భాన కోరుకొని మరియ తల్లి గర్భంలో ఆయన అంటున్నాడు, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆమెకే కాదు, ఈరోజు మనందరూ కూడా తోడై ఉన్నాడు. చప్పట్లు కొడదాం. ఆమెకు ఒక్కదానికే కాదు, యేసు ప్రభువును నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన తోడై ఉన్నాడు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమని ఆలోచించుచుండగా, హల్లెలూయా, ఆమె అనుకుంటున్నది కదా, ఈ శుభవచనం ఏమిటి, ఏంటిది, దేవుని యొక్క దూత నా దగ్గరికి రావడం ఏంటిది, శుభం అని చెప్పడం ఏంటిది, ఈ శుభవచనం ఏంటి అని ఆమె తొందరపడి ఆలోచించుతుండగా దూత అంటున్నాడు, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. గట్టిగా చప్పట్లు కొడదాం. మరియ తల్లి ఏంటంట, దేవుని వలన కృప పొందింది. మనం కూడా ఆమె ద్వారా, ఆయన ద్వారా మనం కూడా ఈ రోజు కృప పొందుకొని ఉన్నాము. హల్లెలూయా. ఆయన కృప లేకుంటే మనం ఇక్కడికి వచ్చే వాళ్ళం కాదు. ఆయన కృప లేకుంటే మనకు ఆశీర్వాదాలు లేవు. అందుకే నువ్వు కృప పొందితివి అని చెప్పగానే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. హల్లెలూయా. స్టన్ అయిపోయిందమ్మా, స్టన్ అయిపోయింది. ఏంటి, నీవు గర్భము ధరించి కుమారుని కంటావన్న విషయము శుభవచనమా? అయ్యా, నువ్వు చెప్పేది శుభవచనమా? లోపలందరూ ఏమనుకుంటున్నారు, పక్కవారు ఏమనుకుంటున్నారు, ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటున్నారు? ఒక కన్యక గర్భము ధరిస్తే ఆ తల్లిదండ్రులే కానీ, ఆ కుటుంబీకులే కానీ ఎవరైనా తల పైకి లేపి తిరుగుతారా అమ్మ ఊర్లో? ఎవరితోటైనా మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటుందా? చెడిపోయిన కుటుంబం అని అంటారు వాళ్ళను. చెడిపోయిన కుటుంబం, చి దౌర్భాగ్యురాల, మీరు మాతోటి మాట్లాడుతున్నారా, మీరు వెళ్ళిపోండి, మా ఊరికెళ్ళే వెళ్ళిపోండి, మా గ్రామానికి వెళ్ళే వెళ్ళిపోండి అని ఎన్నో నిందలు ఈ కాలంలో కూడా ఉంటాయమ్మా. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజుల్లో నిందలు మోసే వాళ్ళే క్రైస్తవులు. గట్టిగా చప్పట్లు కొడదాం. మనం బైబిల్ పట్టుకోవాలంటే భయపడుతున్నామమ్మా. ఆమె గర్భంలో ఉన్న శిశువు ఎదుగుతా అంటే ఎంత భయపడాలి? ప్రజల ముందు తల వంచుకొని పోతా ఉంటే ఎంత భయపడాలి చెప్పండి? భయపడతారా? గర్భంలో ఉన్న శిశువు అది పెరగకుండా ఉంటుందా? తప్పకుండా పెరుగుతుంది. ఈ లోకము ఏ రకంగా పెరుగుతుందో ఆయన కూడా ఒక మరియ తల్లి గర్భాన్ని ఎన్నుకొని ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. అప్పుడు చూడండి, ఆయన యేసు అను పేరు పెడుతూ అని చెప్పాడు, డిక్లేర్ చేశాడు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడి కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. గట్టిగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా. ఇంకొక మాట, ఎప్పుడైతే యేసు ప్రభు గర్భంలో పడ్డ తర్వాత నీకంటే ఎవరు, జకరియా భార్య, హల్లెలూయా, ఎలిజబెతు, ఆమె కూడా గర్భం ధరించింది వృద్ధాప్యములో. హల్లెలూయా. 100 సంవత్సరాలకు గర్భం ధరించింది. గట్టిగా చప్పట్లు కొడతాం. ఎవరైనా 100 సంవత్సరాల గర్భం ధరించిన వాళ్ళు ఉన్నారా? లేరు. మన అబ్రహాము భార్య కూడా 90 సంవత్సరాల గర్భం ధరించిందండి. ఈమె బహువృద్ధురాలకు గర్భం ధరించింది. నువ్వు ఇట్లా భయపడుతున్నావేందమ్మా? నీ యొక్క సమీప బంధువైనటువంటి ఎలిజబెత్ అమ్మ వృద్ధురాలకు, ఆమెకు కూడా గర్భంలో శిశువు ఎదుగుతున్నాడు. నువ్వు ఇట్లేందుకు భయపడుతున్నావమ్మా? నువ్వు కన్యకు అని చెప్పినా కానీ ఆమె అయినా కానీ ఆయన ఏమంటున్నదంటే ఒక మాట కింది వచనాలలో ఉన్నది, అది చూసుకొని మనం ముందుకు పోదామమ్మా. నేను పురుషుని ఎరగని దాననే ఇది ఎలాగ జరుగునని దూత అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. పరిశుద్ధుడై
దేవుని కుమారుడు అవుతాడు. హల్లెలూయా. మామూలు వాళ్ళకి కాదు. ఎందుకు పుట్టినవరా నా కడుపున చెడ పుట్టినావు అంటున్నారు ఈ రోజులలో. నువ్వు ఎందుకు పుట్టినవే నా కడుపున చెడ పుట్టినవు అని అంటున్నారు. కానీ ఆయనట పరిశుద్ధుడై దేవుని యొక్క కుమారుడు అనబడును అని పరిశుద్ధ గ్రంథంలో ఆయన వ్రాయించి పెట్టాడు. అప్పుడు ఆమె ఏం చేసింది అని అంటే, ఆమె భయపడతా ఉంటే ఆ యొక్క యోసేపు ఏం చేశాడనంటే, అమ్మ ఇప్పుడే మాకు ఏమైంది, దాన్ని ఏమంటారమ్మా, ప్రధానం జరిగింది కానీ పెళ్లి కాలే, ఈ లోకం మమ్మల్ని ఏమన్నా అనుకుంటుందని ఆయన ఏం చేసిండనంటే, ఆయన పడుకొని ఆలోచిస్తున్నాడు. ఇక తెల్లవారి పెద్ద మనుషులను పిలిపించి ఈమెను నేను విడాకులు తీసుకుంటానని ఆయన ఎప్పుడైతే ఆలోచిస్తున్నాడో, ఇక్కడికి వెళ్ళినటువంటి ఆ దూతే మళ్ళా ఆయన దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. నీవు ఆమెను విడనాడకూడదు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది అని చెప్పగానే అతడు కూడా ఆ నిందను తన మీద వేసుకొని అతడు కూడా బయటికి రాలేదమ్మా. హల్లెలూయా. అతడు కూడా ఎవరికి చెప్పుకోలే. దేవుని దూత నాతోటి మాట్లాడింది కనుక దేవునికి తల వంచాలి అని ఆయన కూడా ఏం చేసిండు అనంటే, అంత నిందలు కూడా దిగమిక్కుకొని ఆమెతో ఉండనికి ఆయన ఒప్పుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ప్రార్థన చేయాలంటే ఒప్పుకుంటలేం. మనం ప్రార్థన చేయాలంటే నన్నేం చేయమంటావు బ్రదర్, ఆయనే కూర్చుంటలేడు, నాకు కూడా ప్రార్థన చేయబుద్ధి అవుతలేదు అంటున్నారు. భర్తను చేయమంటే ఆమె కూర్చుంటలేదు, నన్నేం చేయమంటున్నావు. పిల్లలు అడిగితే వాళ్ళే కూర్చుంటలేరు, వాళ్ళే మరోగా టీవీ చూస్తుంటే మమ్మల్ని ప్రార్థన చేయమంటున్నారు ఏందని వాళ్ళు అంటున్నారు. చూడండి ఎన్ని నిందలు అవమానాలు మనకు రావాలి. మన ఇంట్లో ప్రార్థన జరగాలి, మనం పాటలు పాడాలి. భక్తివంతుల కుటుంబాలలో ఉత్సాహగానాలతో ఉన్నటువంటి పాటలు మన కుటుంబాలలో రావాలి. హల్లెలూయా. ఆ నిందలని భరించాలండి. మరియ తల్లి గర్భాన్నే దాన్ని దాచుకోకుండా ఆమె సిగ్గును కూడా వదిలేసి దేవుని యొక్క తల్లినైతానన్న ధైర్యం ఆమెకున్నది. హల్లెలూయా. అంత గొప్ప ధైర్యం వచ్చిందన్నమ్మా ఆమెకు. ఎందుకంటే యోసేపుకు కూడా ఇక నా ఈ భార్య దేవుడే నాతోటి మాట్లాడాడు, ఈ లోకంతో నాకేం పని, నా భార్య నాకు కావాలని ఆయన కూడా ఆమెను విడనాడలేదమ్మా. హల్లెలూయా. మళ్ళీ ఇంకొక సందర్భంలో ఇదే లూకాసు వార్తలో ఇదే 1వ అధ్యాయంలో ఒక మాట మనం చూసుకుందాం. ఆ 42వ వచనం నుండి చదువుకుందాం. స్త్రీలలో నీవు ఆశ్రయింపబడిన దానము. అయితే ఎలిజబెతమ్మ దగ్గర, ఎలిజబెతమ్మ కూడా లోకానికి భయపడి వేరే ఊర్లో ఆమె చాటుగా దాక్కొని జీవనం సాగిస్తూ ఉన్నది. ఈ వృద్ధాప్యంలో నీకేం పని ఇది, ఇప్పుడు గర్భం ఏందని లోకం అంతా అంటారని వేరే ప్రాంతంలో చెట్లు సేమలు ఉన్నటువంటి అడవి ప్రాంతంలో వాళ్ళు జీవిస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి ఈ మరియ తల్లి నిజంగానా కాదా అని ఆమె అక్కడికి పోయింది. వీళ్ళిద్దరు సమీప బంధువులు. హల్లెలూయా. చుట్టాలు వాళ్ళు. చూడండి 42వ వచనంలో 39 నుంచి చదువుకుందాం. ఆ దినముల యందు మరియ లేచి యూదా దేశములోని కొండ సీమలలో ఉన్న ఊరికి త్వరగా వెళ్ళిపోయింది. నేను కూడా చూస్తా నిజమా కాదా. హల్లెలూయా. ఈ దేవుని దూత చెప్పింది నిజమా కాదా అని ఆమె ఏం చేసిందని అంటే కొండ కోణంలో ఉన్నటువంటి అక్కడికి వెళ్ళిపోయిందా. జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనం చేసేది. హల్లెలూయా. మీరు కూడా ఎవరింటి పైన వందనాలు చెప్పాలి. మీరు ఎవరింటి పైన మన బాధ్యత ఏంటిదమ్మా, వందనాలు. వాళ్ళు చెప్పకపోయినా మనం చెప్పాలి, ప్రైజులాడు చెప్పాలి. వందనాలు అన్నారు. వందనాలు మన భాషలో వందనాలు. హల్లెలూయా. బైబిల్ భాషలో వందనాలు. అయితే వందనాలు చెప్పగానే ఆమె ఏం చేసింది అంటే, ఎలిజబెతు మరి యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు ఎప్పుడైతే ఈమె వందనం చెప్పిందో ఎలిజబెతు గర్భంలో ఉన్నటువంటి శిశువట గంతులు వేస్తున్నదట. హల్లెలూయా. ప్రభువు తల్లి నా దగ్గరకు వచ్చిందని. హల్లెలూయా. ఎవరట, మామూలు వ్యక్తి కాదు, పరిశుద్ధాత్మతో నిండినటువంటి వాడు ఎక్కడికి వచ్చాడట, ఆమె దగ్గరికి రాగానే ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు చూడండి దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక. పరిశుద్ధాత్మ ఏ రకంగా వస్తుందో అలాంటి అనుభూతి ఆమె పొంది ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు అట గంతులు వేస్తున్నాడు. చదవండి. అంతటా ఎలిజబెత్ కూడా పరిశుద్ధాత్మతో నిండుకొని ఇట్లా అన్నది. హల్లెలూయా. స్త్రీలలో నీవు
ఆశీర్వదించబడిన దానవు అందులో చప్పట్లు కొడతాం. ఆమె ఎలాంటిదట? అందరి స్త్రీల వంటి కాదు. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. నా ప్రభువు యొక్క తల్లి నా యుద్ధకు వచ్చింది. హల్లెలూయ. మనం ఎవరి దగ్గరికి వచ్చాం? ప్రభువు తల్లి దగ్గరికి రోజు వచ్చాం. తప్పని కొట్టండి. ఆయన యేసుక్రీస్తు గర్భములో ఉన్నాడు. ఆయన హల్లెలూయ. ప్రభువు తల్లి నా దగ్గరికి వచ్చింది. నాకు ఎలాగో ఎంత ధన్యులమ్మా మీరు మా ఇంటికి రావడం అని అంటే. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మన ఇంటికి వచ్చిందంటే ఎంత గమ్మత్తుగా ఉంటుందండి మనకు. ఒక ఎంపీ మన ఇంటికి వస్తే ఎట్లా ఉంటుంది? ప్రభువు తల్లి ఈమెకి వయసులో చిన్నదైనా కానీ, ఎందుకంటే దూత ఆమెతోటి మాట్లాడింది కాబట్టి ప్రభువు తల్లి. హల్లెలూయ. ఏంది? సర్వోన్నతుడైన దేవుని కుమారుని యొక్క తల్లి నా దగ్గరకు వచ్చింది అన్నట్టు. మామూలు వ్యక్తిగా కాదు. చిన్నపిల్ల అని తీసివేయడం లేదు. చిన్నపిల్ల అనుకున్నాగా, కన్యకాని అనుకున్నాగా, చిన్నపిల్ల అని తీసేయడం లేదు. ప్రభువు తల్లి నా దగ్గరకు వచ్చింది. హల్లెలూయ. చెప్పాడు కదా, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు నీకు పుట్టబోతాడని. ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేస్తున్నది. హల్లెలూయ. మనం కూడా ఆనందంతో గంతులు వేసేటువంటి సమయం అండి ఈ యొక్క డిసెంబర్, జనవరి, ఈ 2 మాసాలు. హల్లెలూయ. ప్రభువు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించున్నగాక, నమ్మిన ఆమె ధన్యురాలు అనెను. హల్లెలూయ. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆమె కన్యక అయినటువంటి ఒక స్త్రీ దగ్గరికి వచ్చి, ఒక బాలిక దగ్గరికి వచ్చి నీకు వందనాలు అంటున్నది. హల్లెలూయ. ఎందుకంటే ప్రభువు యొక్క తల్లి ఆమె. హల్లెలూయ. సర్వోన్నతుని యొక్క దేవుని కుమారుడు ఆమె గర్భములో ఉన్నాడు కనుక ఆమెకు విలువ ఇచ్చాది. మనము కూడా మరియ తల్లికి విలువ ఇవ్వవలసినటువంటి అవసరత ఉన్నది. హల్లెలూయ. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. చూడండి, ఇక ఇప్పుడు ప్రభు జన్మించాడు 8వ రోజు. హల్లెలూయ. అలనాడు పాత నిబంధన కాలం, మోసే కాలములో ఏ రకంగా ఉన్నది అని అంటే, దేవాలయంలోనికి 8వ రోజే తీసుకొని వెళ్ళే ఆచారము ఉన్నది. ఎప్పుడు వెళ్ళాలట? 8వ రోజు తీసుకొని వెళ్ళి, ఎలా తీసుకెళ్ళాలి? ఉన్నవాడైతే గొర్రెలు ఇవ్వాలి, ఇంకా ఉన్నవాడైతే ఇంకా పెద్ద ఇవ్వాలి. ఏమి లేనివాడు 2 పావురము పిల్లలు ఇవ్వాలి. చప్పలు కొట్టండి. ఏం కావాలట? గుర్తున్నదా? ఉన్నవారేమో ఎక్కువ ఇవ్వచ్చు. ఏమి లేకుండా మాత్రం దేవాలయానికి పోవద్దు. మనం కూడా ఏమీ లేకుండా దేవాలయానికి ఎప్పుడు కూడా పోవద్దమ్మా. ఎందుకంటే మనకు ఉన్నదే ఆయన అడుగుతున్నాడు, కానీ లేనిది ఆయన అడిగే దేవుడు కాడు కనుక వాళ్ళు ఏం తీసుకొని పోయారో చూసుకుందాం. 21వ వచనం 2వ అధ్యాయం. ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు ఆయనకు ఆ దేవాలయంలో పెట్టారు. హల్లెలూయ. చప్పట్లు కొడదాం. ఎక్కడ పెట్టిల్లట? మనమైతే పురుడు చేసి మన ఇంటికానే పెడతాం పేరు, అంతేనా కాదా? కానీ యేసు ప్రభువుకు అంత చలిలో ఆయన పుట్టినా కానీ, అంత ఎక్కడ పుట్టాడు ఆయన? పశువుల పాకలో అంత చలిలో పుట్టినా కానీ మళ్ళా వాళ్ళు దేవాలయంలోనికి ఆచార ప్రకారంగా ఆయనను తీసుకొని వచ్చి అక్కడ ఏం చేస్తారు? చదవండి. 24వ వచనం. ప్రతి చూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయవలెను. హల్లెలూయ. ఏంటట? ప్రతి తొలిచూరలు. హల్లెలూయ. తొలిచూరు పిల్లలను ప్రభువుకు ప్రతిష్ఠ చేయాలి. ఈ కాలంలో ఇప్పుడు ఎవరు చేస్తలేరు. హల్లెలూయ. దేవునికి మాట ఇస్తలేరు. మంచి నౌకరి చేయాలి, మంచి ఇంజనీర్ కావాలి, మంచి డాక్టర్ కావాలి, మంచి హోదాలో ఉండాలి, ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, సీఎంలు కావాలని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ప్రభువు యొక్క ఎవరైనా తొలిచూరు, మన భాషలో తొలిచూరు, దీంట్లో తొలిచూరు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయాలి. హల్లెలూయ.
అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయారు. గట్టిగా చెప్పలు పడదాం. ఎక్కడ తీసుకొని పోయినట? అమ్మలారా, మాకు మందిరం దూరం ఉన్నది బ్రదర్. ఎట్లా? మాకు మందిరం దూరమే ఉన్నది కదా. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళమ్మా? బెత్లెహేము నుంచి యెరూషలేము వెళ్ళిపోయారట. ఏంది 2 దినాల ప్రయాణము? ఏది దేని మీద వాళ్ళు ప్రయాణాలు చేసేది? గాడిద. బీదోళ్ళకు గాడిద, ఉన్నోళ్ళకు ఒంటెలు అప్పుడు ఆ కాలంలో కూడా. అయితే ఆ విధంగా ప్రయాణం చేసి 8వ దినాన్ని ఏ విధంగా చేయాలి? యెహోవా ధర్మశాస్త్రాన్ని మీరకూడదు. దేవుని మాట ప్రకారము మనం నడవాలి. మనం యూదులం కనుక యూద ఆచార ప్రకారంగా మనం పోవాలని ధర్మశాస్త్రాన్ని మీరకుండా వాళ్ళు బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళారట? యెరూషలేమునకు వెళ్ళిపోయారట. అందుకే ఈరోజు మనం ప్రతిదినం ప్రార్థన చేస్తాం దాని గురించి. యెరూషలేమా వర్ధిల్లుము. హల్లెలూయా. యెరూషలేము కోసం ప్రార్థించేవారట ఆశీర్వదించబడతారట. హల్లెలూయా. యెరూషలేము కోసం ఇప్పటికీ ఈ కాలంలో కూడా యెరూషలేము బాగు కోసం మనందరం కూడా ప్రార్థన చేయాలి. వాళ్ళు పాపం బీదోళ్ళు కాబట్టి ఏం చేసిందట? 2 పావురం పిల్లలైనను గువ్వల జతనైనను తేవాలి. హల్లెలూయా. చూడండి 25వ వచనం. యెరూషలేమును నందు సుమయోను ఒక మనుషుడున్నాడు. హల్లెలూయా. ఆ దేవాలయంలో సుమయోను అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఒక ప్రవక్త ఉన్నాడు. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేటువంటి వాడు. హల్లెలూయా. ఆయన మామూలు వ్యక్తి కాదమ్మా. ఆయన గురించి ఇప్పుడే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఎలాంటి వాడట? అతడు నీతిమంతుడట, అతడు భక్తిపరుడట. హల్లెలూయా. ఎలాంటి వాడు చెప్పండి? నీతిమంతుడు, భక్తి పరుడు. ఆ విధంగానే కాక ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేటువంటి వాడు. హల్లెలూయా. కనిపెట్టేవాడు అని అంటే, అయ్యో ఈ ప్రాంత ప్రజలు, ఈ దేశ ప్రజలందరూ నాశనం అయిపోతున్నారు, చెడిపోతున్నారు, అనేక రకాల ఖరాబ్ అయిపోతున్నారు. వీళ్ళ కోసం లోకరక్షకుడు ఎప్పుడు జన్మిస్తాడో, జన్మిస్తే బాగుండు, జన్మిస్తానని చెప్పిన దేవుడు ఇంకా రాకపోయా అని ఆయన ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఆ సందర్భంలోనే యేసయ్య వాళ్ళ మందిరంలోనికి ఎంటర్ అయ్యాడండి. హల్లెలూయా. వాళ్ళ మందిరంలోనికి యోసేపు, మరియమ్మ, యేసయ్య, బాలుడుగా ఉన్న యేసయ్య అందులోకి ఎంటర్ అయ్యాడు. చూడండి, ఆయన సంతోషానికి అవధులు లేవా? పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు. హల్లెలూయా. ఏందట? ప్రభు యొక్క క్రీస్తును చూడక మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండను. హల్లెలూయా. అంతకు ముందు అమ్మలారా చాలా జాగ్రత్తగా వినాలి. ఈ వాక్యం మీకు ఎక్కడ పోయినా దొరకదు. ఎవరు చెప్పరు. కట్ అని కట్ చేసుకుంటా వెళ్ళిపోతారు, కానీ ఎవరు కూడా దీన్ని చెప్పరు. ఎందుకంటే ఈ యొక్క ఏది సుమయోను అనేటువంటి ఈ ప్రవక్తకు ఆయనకు ప్రవచన ద్వారా ఆయన పరిశుద్ధాత్మ ఆయనను కమ్ముకొని ఆయనతోటి దేవుడు మాట్లాడట. ఆయనకు నీవు అతన్ని చూడక ముందు నువ్వు చనిపోవు, నువ్వు చూసిన తర్వాతనే నువ్వు చనిపోతావు. హల్లెలూయా. తప్పని కొడదాం. నీ కన్నులు ధన్యమైనవి, అందరు చూసేది కాదు. అందరికి కొన్ని కనపడవు. మనకు రాబోయే కాలంలో ఏమవుతుందో మనం చూస్తామా అమ్మ? ఇప్పుడున్నాయి మనం చూసే అబ్బో ఎంతో వండర్ అంటున్నాం మనం. కానీ ప్రభువు పరిశుద్ధాత్మ చేత అతనితోటి మాట్లాడి ఏమంటున్నాడు అని అంటే, ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. హల్లెలూయా. అంటే ఈరోజు ఆయన ఏం చేసిండు? క్రీస్తును చూశాడు. గట్టిగా చెప్పండి.
ఎవరిని చూశాడమ్మా? క్రీస్తుని ఈరోజు చూశాడు. మనం కూడా చూస్తున్నాం. హల్లెలూయా. మనం కూడా చూస్తున్నాం. ఈరోజు యేసు అని పేరు మనం కూడా పెట్టబోతున్నాం. మనం గడియ తప్పని కొడదాం. వాళ్ళు 8వ దినాన, కొత్త సంవత్సరం వచ్చిందే 8వ దినాన యేసు ప్రభు సున్నతి చేసినప్పుడు ఆయన పేరు పెట్టబడిన నాడే ఈ యొక్క కొత్త సంవత్సరం. అందుకే ఎప్పుడు కూడా మనదే పై చేయిగా ఉంటుంది. యావత్ ప్రపంచ దేశాలలో ఇలా ఒకటే డేట్, తప్పని కొట్టండి, ఒకటే. అదే వేరే క్యాలెండర్లు, ఎందుకు క్యాలెండర్లు అని వచ్చినాయి అవన్నీ చూడండి. ఎవరిని చూసినా కానీ ఒక్కొక్క డేట్లు ఉంటాయి, ఒక్కొక్క అవన్నీ ఉంటాయి. శీతులు మతులు అని ఉంటాయి. కానీ యావత్ ప్రపంచ దేశాలలో ఇలా డేట్ ఎంత అంటే 1వ తారీఖు అని చెప్తారు. హల్లెలూయా. ఆ 1వ తారీఖు ఎవరి ద్వారా ఎప్పుడు వచ్చిందని అంటే మీరు కూడా చెప్పవలసిన వారికి చెప్పండి. యేసు ప్రభువుకు ఈ 8వ రోజు సున్నతి చేసిన రోజే మాకు కొత్త సంవత్సరం. హల్లెలూయా. పేరు పెట్టబడిన రోజే మాకు కొత్త సంవత్సరం. హల్లెలూయా. ఇక చదువుకున్నాం. ఇక అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకున్నాడు. హల్లెలూయా. ఎవరిని ఎత్తుకున్నాడమ్మా? ఎవరిని ఎత్తుకున్నాడు ఆయన? ఆయనకి ఎంత భాగ్యం అండి ఆయన ఎత్తుకున్నాడు కదా. ఆయన టచ్ చేయాలంటే కూడా ఎవరికి అవకాశం రాలే. ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీకి వచ్చింది. హల్లెలూయా. ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు విడిచింది. ఆమెకు ఒక్కదానికి వచ్చింది. బీద విధవరాలు పొగడాడు ఆయన. ఒక ఆమె 300 సేర్ల దేనారముల అత్తరు తీసుకొని వచ్చి తనకు ఒళ్ళంతా పూసింది. ఆమెకు వచ్చింది. కానీ ఇంకెవ్వరికి ఈ లోకంలో రాలేదమ్మా. హల్లెలూయా. ఆయన ఈ విధంగా ఎత్తుకున్నాడు ఆ శిశువును. ఈ రకంగా ఎత్తుకొని అంటున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. అయ్యా నేను దర్శనమైందయ్యా, ఇక నాకు చాలయ్యా, ఇక నా బతుకు జన్మ తరించింది అయ్యా, ఇక నేను రేపు చచ్చిపోయినా నేనేం భయపడా. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవుడు కూడా బాప్టిజం లేకుండా చావకూడదు. యేసు ప్రభుని అంగీకరించిన తర్వాతనే చస్తే అక్కడ పరలోక రాజ్యం ఉంటుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయనను చూసిన తర్వాత, చూడక ముందు నువ్వు చావవు, అందుకే నేను ఈ దేవాలయంలో ఉంచుతానని ఆ దేవాది దేవుడు మాట్లాడిన రీతిగానే ఆయన చేతికే బాలుడైన యేసు పరిశుద్ధాత్మ దేవుని కుమారుడు ఆయన చేతిలోకి వచ్చాడమ్మా. హల్లెలూయా. నాదా అంటున్నాడు. హల్లెలూయా. చిన్న పిల్లవాడిని పట్టుకునే వాళ్ళని నాదా అంటారా? అమ్మా మీరే చెప్పండి. ఈ బాబు వీని పేరు ఏం పేరు పెడదామన్నాడు పాస్టర్లు కూడా. హల్లెలూయా. వీడు ఇవి అంతేనే కదా. కానీ ఆయన అంటున్నాడు నాదా. నాదా అంటే ఎవరిని అంటారండి? భర్తను. హల్లెలూయా. నాదా అని పెద్ద గౌరవనీయులను, పూజనీయులను నాదా అంటారు. హల్లెలూయా. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసునిగా బోధిస్తున్నావు. హల్లెలూయా. ఇక నేను చచ్చిపోతానయ్యా. హల్లెలూయా. నేను కళ్ళారా చూసుకున్నానయ్యా, నేను నిన్ను కళ్ళారా చూసుకున్నా, నా చేతులు నిన్ను తాకాయ్యా, నిన్ను ఎత్తుకునే భాగ్యం నాకు కలిగిందయ్యా, నాకు కలిగిందయ్యా. ఇక నేను చచ్చిన ఒకటే, జీవించిన మరణించిన ఇక నీ కోసమే సయ్యా. ఆరాధన 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 ఆరాధన. ఇక నేను చనిపోయినా నేను ధన్యునయ్యా, నిన్ను చూడాలన్న ఆశ నాది నెరవేరింది అయ్యా. హల్లెలూయా. నిన్ను చూసే ఆశ నాకు నెరవేరింది అయ్యా. ఇక నా కన్నులు ధన్యమైనయ్యా. ఈ ప్రపంచంలో చెడును చూశానయ్యా, ఈ ప్రపంచంలో పాపాన్ని చూశానయ్యా, ఈ పాపంలో అంధకారాన్ని చూశాను ప్రభువా. నీ వెలుగు నేను చూశాను. నేను నిన్ను ఎత్తుకునే భాగ్యము అందరికీ ఈ ప్రపంచంలో రాలేదయ్యా, నాకు వచ్చిందని ఆయన ఎంతో సంతోషంతో ఆయన అంటున్నాడు, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని ఇక పోనిచ్చుకుంటున్నావు. హల్లెలూయా. ఇక నేను పోయినా నాకేం బాధ లేదంటున్నా. అన్య జనులకు నిన్ను మహిమపరచుటకు వెలుగుగాను ఆశీర్వాదాలు పెడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అన్య జనులకు నీవు ఏ రకంగా ఉంటావంటే వెలుగుగా ఉంటావు. మామూలు వాడవు కాదు, నువ్వు వెలుగు. యేసు ప్రభువు లోకానికి వచ్చినప్పుడు
నేను ఐఆమ్ లైట్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచానికే వెలుగునన్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు వెలుగు మామూలు వాని కాదు. నువ్వు రాగానే చీకటంతా వెళ్ళిపోతుంది, పాపం అంతా వెళ్ళిపోతుంది, శాపం అంతా వెళ్ళిపోతుంది, దరిద్రం అంతా వెళ్ళిపోతుంది. నీ ప్రజలైన ఇజ్రాయేలునకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూస్తున్నాను. చప్పట్లు కొడదామమ్మా. అంటే మనందరము మారేది కూడా సిమియోను ప్రవక్త ఆ రోజు చూశాడు. ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏది అబ్రహాముకు ఏది గర్భఫలం ఇచ్చినప్పుడు ఇవ్వబోతున్నప్పుడు అబ్రహాం కూడా మనందరినీ కూడా చూశాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు సిమియోను ప్రవక్త కూడా మనందరినీ, ఈ ప్రజలందరి అట సకల ప్రజలు అంటే ఏంటమ్మా? మాదిగోల దేవుడా, మన్నెపుల దేవుడా, తక్కువ జాతుల దేవుడా, నువ్వెప్పుడైతే మారు మనసు పొందుకుంటావో నీలోనికి వెలుగు వస్తుంది, నీలోనికి పరిశుద్ధాత్మ శక్తి నింపబడుతుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీవు సకల ప్రజల ఎదుట. హల్లెలూయా. మన తెలంగాణ వచ్చినప్పుడు సకల జనుల సమ్మెని చేసినాం మనం అందరం. హల్లెలూయా. అందరూ కూడా రోడ్ల మీద వంట వార్పులు చేశాము తెలంగాణ రావాలని. ఇవన్నీ రాకముందే, నువ్వు మారకముందే యేసయ్య మన జీవితానికి వచ్చి మనల్ని కూడా మార్చాడమ్మా. హల్లెలూయా. సకల జనుల ప్రజల ఎదుట సిద్ధపరిచాడు. హల్లెలూయా. రక్షణను సిద్ధపరిచాడు. ఆయన రక్షణ సిద్ధపరచకపోతే నా జీవితంలో నేను కూడా మారేవాడిని కాదు. ఇక్కడ నిలబడి నేను మీకు వాక్యం కూడా చెప్పేవాడిని కాదు. 20 సంవత్సరాల క్రితమే నేను చనిపోయేటువంటి వాడను. హల్లెలూయా. నా కోసం ఆ రక్షణను సిద్ధపరిచాడు. నా లాంటి వారి కోసం ఇంకా రక్షణ సిద్ధపరిచాడు. చుట్టలు తాగే వారి కోసం, సిగరెట్ తాగే వారి కోసం, పాపం చేసే వారి కోసం, శాపాలలో ఉన్న వారి కోసం, దరిద్రుల కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందరికీ సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఆస్తిని సిద్ధపరిచాడు, రక్షణను సిద్ధపరిచాడు. ఆ నాశనంలోనికి పోకుండా, నరకం వైపు పోకుండా, ఆ యొక్క దుష్ట మార్గం వైపు నడవకుండా పరలోక రాజ్యాన్ని మనకు సిద్ధపరిచాడమ్మ. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు గొప్ప మనందరికీ శుభదినం. హల్లెలూయా. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. ఏమంటున్నాడు అంటే, సిద్ధపరిచిన నీ రక్షణను. హల్లెలూయా. నేను కళ్ళారా చూస్తున్నాను. ఎంతోమంది ప్రజలు మారినట్టుగా, ఎంతోమంది త్రాగుబోతులు మారినట్టుగా, ఎంతోమంది వ్యభిచారులు మారినట్టుగా, ఎంతోమంది దొంగలు మారినట్టుగా, కుల మత చిన్న పెద్ద తేడా లేకుండా యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా మారుటకు సిద్ధపరిచినటువంటి రక్షణ నేను కన్నులారా చూస్తున్నాను. హల్లెలూయా. యేసయ్యను చూడగానే అతని మొత్తం దృశ్యాలన్నీ కనపడుతున్నాయి అమ్మ. హల్లెలూయా. అందరూ మారినట్టుగా మనం కూడా మారేవాళ్ళమా? మనం మారేవాళ్ళమేనా అమ్మా? మామూలు వాళ్ళమేనా మనం? మన పాపాన్ని అంత తొందరగా వదిలిపెట్టినటువంటి వారమేనా? కాదు. అబ్బో, ఎంతోమంది ఎన్ని కష్టాలు వచ్చినాయి అనుకుంటున్నాం మన కోసం. అప్పుడు కదా యేసయ్య దగ్గరకు వచ్చింది మనం. హల్లెలూయా. ఆయన సిద్ధపరిచినటువంటి ఆ యొక్క రాశిలోనికి మనం ఈ రోజు వచ్చామమ్మా. హల్లెలూయా. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆయన ఆశ్చర్యపడుతున్నాడు. హల్లెలూయా. అమ్మా, దేవుని చూడ మా దగ్గరకు వచ్చింది, నా దగ్గర కూడా వచ్చిందయ్యా, నేను విడిచిపెడదామనుకున్నానయ్యా అని అంటున్నది. ఏమంటున్నాను? అయ్యో ఎట్లనయ్యా, నేను కన్యకను కదా. ఇదంతా హిస్టరీ ఆయనకు చెప్తాంటే ఆయన ఆశ్చర్యపడుతున్నాడు అక్కడ. హల్లెలూయా. అమ్మ, ఇంత కష్టం అనుభవించారా? అంత చలిలో అంత దూర ప్రయాణంలో పోయారా? అయ్యా, మా యేసయ్యకు సీటు దొరకలేదా? మా యేసయ్యకు ఇల్లు దొరకలేదా? మా యేసయ్యకు స్థలం దొరకలేదా అని ఆయన ఆశ్చర్యపడుతున్నాడమ్మా. హల్లెలూయా. సిమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు అనేక హృదయ ఆలోచనలు. హల్లెలూయా. నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన. హల్లెలూయా. ఇప్పటి కూడా ప్రియ దేవుని బిడ్డలారా, చెడు ఆలోచన నీలో ఉంటే తీసివేసుకోండి, చెడు దృష్టి నీలో ఉంటే తీసివేసుకోండి. మన హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు ఆయన. మన హృదయ అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు. మన హృదయ అంతరంగంలో ఏముందో ఆయన ఎరిగినటువంటి దేవుడు కనుక మనందరం కూడా హృదయ ఆలోచనలు బయలుపడినట్లు. హల్లెలూయా. అందుకే దేవాలయంలో నువ్వు కూర్చొని ఉన్నప్పుడు పూజ చేయగా వాళ్ళని నువ్వు లేచి నిలబడు, నీ చెయ్యి
సాఫ్ అయిందని ఆయన ఎప్పుడైతే ఆయన చెప్పాడో వెంటనే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయాలు అంటున్నారు, అరే మనం అనుకున్నాం, మన హృదయాల్లో అనుకున్నామంటే ఈయనకెట్లా తెలిసింది, ఈయనేమన్నా దేవుడా అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళతో ఎందుకు మీ హృదయాలలో దురాలోచన చేయించున్నారు అన్నాడు ఆయన. ఎందుకంటే మన ఆలోచన, మన చూపు, మన మెంటాలిటీ మంచిది కాదు. హల్లెలూయ. మన చూపు మంచిది కాదు. అందుకే యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు నీ కన్ను తేటగా ఉండాలన్నాడు ఆయన. హల్లెలూయ. నీ కన్ను తేటగా ఉంటే నీ హృదయం అంతా ఏ విధంగా ఉంటుందట, హృదయం అంతా తేటగా ఉంటుంది. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చెడిపోయినట్టే. హల్లెలూయ. అందుకే ఇక్కడ మాట్లాడు, హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేలీయులలో, హల్లెలూయ, ఇజ్రాయేలీయులు అంటే మనందరం, ఆడ మగ కుల మత భేదం లేకుండా ఇజ్రాయేలీయులలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకు, హల్లెలూయ, పడిపోయిన వారు తిరిగి లేస్తారు. పడిపోయిన వారు అంటే పాపంలో పడిపోయినాడు, తాగుబోతుగా పడిపోతాడు, వ్యభిచారంలో పడిపోతాడు, తిరిగి రానటువంటి వాడు. ఇక వీడు మారడన్నా ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎంతో మంది దైవజనులతో ప్రార్థన చేసినా వీడు మారడు అన్నట్టు వీళ్ళందరూ పడిపోయిన వారి కింద లెక్క, చెడిపోయిన వారి కింద లెక్క. అందుకే ఇక్కడ అంటున్నాడు ఏంటట, అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. హల్లెలూయ. అట్లనా చచ్చిపోయిన వాళ్ళు లేచిల్లా, అట్లనా? హల్లెలూయ. అయ్యో అందరు రోగంతో ఉన్నారు బాగుపడరా, పిచ్చోళ్ళు బాగుపడరా, వీళ్ళు బాగుపడరా అని అందరూ కూడా ఈరోజు విస్మయం పొందుతున్నారు. యేసయ్య వద్దకు వచ్చినటువంటి వాళ్ళు, హల్లెలూయ, యేసయ్య వద్దకు వచ్చినటువంటి వాళ్ళందరూ పరిశాన్ అవుతున్నారు. ఈరోజు నువ్వు మారావు, నేను మారానంటే ఈ భూలోకంలో ఎంతో ధన్యులం మనం. హల్లెలూయ. ఇంకా మారమలుచున్నది మనం, ఇంకా మారాలి. మన తలంపులు మారాలి, మన ఆలోచనలు మారాలి, మన అంతరంగం మారాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, పడుటకు తిరిగి లేచుటకును వివాదాస్పదమైన యేసు ప్రభే వివాదాస్పదంగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయ. యేసు ప్రభును సొంత అన్నదమ్ములే నమ్మలేదు, ఎవరు కూడా నమ్మలే. అందరూ కూడా వదిలివేసి వెళ్ళిపోయారు. యేసు ప్రభును నానా రకాలుగా, ఓహో నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, ఇప్పుడు నా ముందట దిగి వస్తే నేను నిన్ను నమ్ముతానయ్యా అన్నవాళ్ళు ఉన్నారు. ముఖం మీద ఊచిన వారు ఉన్నారు, కొరడా దెబ్బలు కొట్టిన వారు ఉన్నారు. ఈ లోకంలో కొరడా దెబ్బలు కొట్టి పడిటోళ్ళు ఉన్నారా అమ్మా? సిలువ మోసే వాళ్ళు ఉన్నారా? మేకులు దిగొట్టుకు వాళ్ళు ఉన్నారా? వివాదాస్పదము అని అంటే మన యేసయ్య ఒక్కడు మాత్రమే గట్టిగా తప్పకూడదాం. వివాదాస్పదం అంటే తిరిగి లేచినటువంటి వ్యక్తి మన యేసయ్య ఒక్కడు మాత్రమే. ఎవరు కూడా లేవలేదు. చనిపోయినటువంటి వాళ్ళు మహానుభావులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అందరి సమాధులు ఈరోజు మూయబడి ఉంటే ఒక యేసయ్య సమాధి ఒక్కటే తెరవబడి ఉన్నదమ్మా. హల్లెలూయ. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన పేరే వివాదాస్పదం. ఎందుకు వివాదాలు వస్తున్నాయి అని అంటే, నీ కుటుంబంలో వివాదాలు వస్తాయి, కానీ అవి కొంతకాలమే ఉంటాయి, ఎల్లకాలం ఉండవు. హల్లెలూయ. నీ భర్త మారేది ఉన్నది, నీ భార్య మారేది ఉన్నది, నీ పిల్లలు మారేది ఉన్నది, నీ రూపరు వారు మారేది ఉన్నది, నీ గ్రామం మారేది ఉన్నది, నీ వాడ మారేది ఉన్నది, అనేకులు ఇంకా మారవలసి ఉన్నది. ఎందుకంటే ఆయన వివాదాస్పదుడు. హల్లెలూయ. ఏది నాకు గర్భఫలం ఇవ్వను, నేను ఇప్పుడే నమ్ముతా, నాకు ఉద్యోగం ఇవ్వను, నేను ఇప్పుడే నమ్ముతా, నేను ఇల్లు కట్టుకోండి, నేను ఇప్పుడే నమ్ముతా, ఇది కాదండి. ఆయన వచ్చేదే భార్యకు భర్తకు తగు పెట్టనీకే వచ్చిండట ఇక్కడ. హల్లెలూయ. తల్లికి బిడ్డకు తగు పెట్టనీకే వచ్చిండట. అత్తకు కోడలకు నేను తగులు పెట్టనీకే నేను వచ్చాను. హల్లెలూయ. మరి అట్లయితేనే నువ్వు నమ్ముతావు, లేకుండా నువ్వెట్లా నమ్ముతావు? హల్లెలూయ. యేసు ప్రభు లోకంలో చెప్పాడమ్మా ఇదంతా. అందుకే వివాదాస్పదం అంటారు దాన్ని. వివాదం చేయనీకే వచ్చాడు. ఒక దగ్గర 10 మంది కూర్చుంటారే, అరే ఏంటే వీళ్ళు నలుగురు లేరు, వీళ్ళెట్లా బతారు, వాళ్ళు వీళ్ళకేమనిస్తారా, వీళ్ళు వాళ్ళకేమనిస్తారా, అస్సలు అర్థం కాదేందే. మాకెవరన్నా ఎక్కడైనా కలిస్తే మీకు 40-50 వెళ్తారా? వాళ్ళు ₹1,00,000 వస్తాయా? అమెరికా నుంచి వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఏ దేశం నుంచి వస్తాయి మీకు ఎవరిస్తాను? ఇది వివాదాస్పదం కాగా? మిమ్మల్ని కూడా అంటారు, మీరు అక్కడ దాకా పోవడం ఎందుకు, మీరు అక్కడ దాకా పోవడం ఎందుకు, మీరు ఇక్కడ దాకా పోవడం ఎందుకు? వాళ్ళు మీకు ఏమైనా ఇస్తారా? వీళ్ళకైతే వాళ్ళు ఏమైనా ఎక్కువ ఇస్తారా? వీళ్ళే కదా. ఇది వివాదాస్పదం అంటారు దీన్ని. హల్లెలూయ. వాళ్ళే మారుతారు, మేము అడిగిన వాళ్ళు గట్టిగా తప్పని కొట్టండి. మనం చూసిన వాళ్ళందరూ మారుతారు కాక. హల్లెలూయ. ఈ వివాదాస్పదాన్నే
యేసు ప్రభు తీసుకొని వచ్చాడు ఇక్కడ. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు వివాదాస్పదమైనటువంటి గుర్తు అది. హల్లెలూయా. వివాదాస్పదమైనటువంటి గుర్తు అంటే ఏంటిదంటే ప్లస్. హల్లెలూయా. ప్లస్ అంటే కలపడం కానీ తీసివేయడం కాదు. గట్టిగా తప్పని కొట్టండి. ప్రజలందరినీ ఏకం చేయనికని ఈ లోకానికి వచ్చాడు ఆయన. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుందని ఆయన చెప్పాడు. మరియ తల్లికి చెప్పాడు, నీ హృదయంలో ఏంటిదట? ఒక ఖడ్గం. హల్లెలూయా. ఖడ్గము దూసుకొని పోతుంది అని అంటే నీ కొడుకు అనతి కాలంలోనే శిలువ మరణం ఉంటాడని కూడా ముందుగానే చెప్పేశాడమ్మ. హల్లెలూయా. సుమయోను ప్రవక్త. మరియు ఆసేరు గోత్రికురాలు సమూయేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలో రేయింబవళ్ళు సేవ చేస్తా ఉన్నదట. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప మాటలు. ఎందుకు ఈరోజు మనం జరుపుకుంటున్నాం అంటే క్రైస్తవులకు కూడా చాలా మంది తెలియదు. క్రైస్తవులకు కూడా చాలా మంది గుడికి పోయిన వాళ్ళు అందరూ కూడా తెలియదు. నాకు తెలుసు, నేను కూడా పోయినా. నేను 40 సంవత్సరాలు గుడికి పోయినా. ఎవరు కూడా నాకు ఈ మాటలు చెప్పలేదు. హల్లెలూయా. ఎవరు కూడా చెప్పలేదు. ఈ దేవుని మాటలేవి పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా మన జీవితాలకు ఎవరన్నా మమ్మల్ని అడిగిన నా బాధ ఏంటిది అంటే చదువు రానోళ్ళు కూడా తెలియాలి. చదువు రానోళ్ళు కూడా ఇలా ఈ పండుగ క్రిస్మస్ అని అంటారు. క్రిస్మస్ అంటే ఏంటిది మీకు తెలియదు, అడిగిన వాళ్ళకు వాళ్ళకు తెలియదు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించాలి అనాలి. హల్లెలూయా. క్రీస్తును కనపరచాలని చెప్పాలి. ఎందుకంటే ఈ కొత్త సంవత్సరానికి కూడా మంచి గుర్తింపు. 8వ రోజున ఆయన సున్నతి చేయబడేటువంటి రోజే ఈరోజు నూతన సంవత్సరంగా యావత్ ప్రపంచ దేశాలలో కొనియాడబడుతున్నది ఈ యొక్క నూతన సంవత్సరం. హల్లెలూయా. దాన్నే హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. నయా సాల్ ముబారక్ అంటారు. హల్లెలూయా. దీనినే మనందరం కూడా ఈరోజు ఎంతో సంతోష ఆనంద గానాలతో మనము కొనియాడుతున్నాం. ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కూడా కొనియాడేదామె. హల్లెలూయా. ఆ గడియలోనే వచ్చాది. ఆ 84 సంవత్సరాల వృద్ధురాలు దేవాలయంలోకి వచ్చి ఆమెను కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకున్న వారి అందరితో ఆయనను గూర్చి ఆమె కూడా మాట్లాడుతున్నది. హల్లెలూయా. యెరూషలేము కోసం కనిపెట్టుకునేటువంటి వారందరితో కూడా ఆమె మాట్లాడుతూ ఉన్నది. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతు అనేటువంటి ఊరిలోనికి వాళ్ళు వచ్చారు. హల్లెలూయా. వాళ్ళు వచ్చారు అంటే చూడమ్మా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఎవరు కూడా ఖాతరు చేయకుండా తన ఇష్టానుసారంగా అనేక రీతులుగా బోధలు చేస్తూ దేవుని యొక్క దాన్ని కొంత మరుగుగా ఉంచుతున్నారు. ఎందుకంటే దేవుని యొక్క ఈ రోజు ఎంతో కొనియాడదగినది మన క్రైస్తవులందరికీ. హల్లెలూయా. సంతోషించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎక్కడి నజరేతు నుండి ఎక్కడి ఆ యొక్క యెరూషలేము ప్రాంతానికి వాళ్ళు వెళ్ళారని అంటే మనకు కూతవేడు దూరం లేదు. ఇక్కడి నుంచి వెళ్తే అక్కడికి వినబడుతుంది, అక్కడి నుంచి వెళ్తే ఇక్కడికి వినబడుతుంది. అయినా కానీ మనం దాన్ని దూరం అనుకుంటున్నాం, భారం అనుకుంటున్నాం, ఇవన్నీ కూడా అనుకుంటున్నాం. అప్పుడు కూడా చలికాలమే. హల్లెలూయా. అందుకే దేవుని దూత యేసుని ఎత్తుకొని ఈజిప్టుకు నీవు వెళ్ళి చేరవమ్మా, వెళ్ళి చేరవమ్మా, దేవుని కబురు వచ్చే వరకు అసటే ఉండవమ్మా, అసటే ఉండవయ్యా. హల్లెలూయా. దేవుని కబురు వచ్చేంత వరకు దాకా మీరు అక్కడనే ఉండండి. దూత చెప్పిన మాటలు విని బయలుదేరినారు, వారు బయలుదేరినారు. హల్లెలూయా. ఇంత చరిత్ర అమ్మా. హల్లెలూయా. ఈ రోజుకు హల్లెలూయా. మంచిది. దేవుడు ఈ కొద్ది మాటలు ఇచ్చిన దాకా ప్రార్థన చేస్తున్నాను.